ఇప్పుడు మీరు 3 విద్యల్లో ప్రావీణ్యత ఉంది మీకు. దృశ్యం, శ్రవణం, లిఖితం. రైట్. అయితే ఈ చూసి చెప్పడంలో ఉమ్. నుదుట పైన గీతలు కానీ దృశ్యం 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 అంటే ఆకారం, ఓకే. వర్ణన, ఆకారం. అంటే ఇది ఎలా అండి? దీనికంటే ఏమన్నా సెపరేట్‌గా చదువు అనేది ఉంటదా? లేదంటే ఇది కూడా దైవ రూపేనా అంటారా? అంటే ఇప్పుడు మనకున్నటువంటి పూర్వీకులు ఇచ్చిన శాస్త్ర ప్రకారంగా హ్మ్. ఆ మనిషి యొక్క వచ్చస్సుని వర్ణనాతీతమైనటువంటిది హెయిర్ స్టైల్ కానీ, కనుబొమ్మలు, చెవులు, ముక్కు, నోరు, బాడీ మొత్తాన్ని ఒక శాస్త్ర ప్రకారంగా లిఖితంగా రాసి ఉంచారు. అది వర్ణనాతీతమైంది. అయితే భగవంతుడు గాడ్ గిఫ్ట్గా నాకు ఇచ్చింది ఏంటంటే, మనిషిని చూసినప్పుడు 1 మినిట్లో నాకు వాయిస్ వచ్చేస్తుంది అనమాట. ఓకే. అది వచ్చింది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం దాన్ని వివరణ చేసుకుంటే 3 గంటలు పడుతుంది. హ్మ్. శాస్త్ర ప్రకారంగా పండితులు కానీ ఎవరైనా వివరణగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే 3 అవర్స్ పడుతుంది. నాకు చూడటంతో ఆ గాడ్ గిఫ్ట్ అనమాట, వాక్ వచ్చేస్తుంది. ఓకే. కంప్యూటర్ కన్నా ఫాస్ట్గా వర్క్ చేసేది బ్రెయిన్ అనమాట. 1 మినిట్లో నాకు ఆ వర్డింగ్ అనేది ఆ వాక్యం వస్తుంది. ఆ వచ్చినప్పుడు మళ్ళీ క్లారిఫికేషన్ చేసుకుంటే చెవులు పెద్దవి ఉన్నటువంటి, ఈ చెవులు పెద్ద ఉంటే జ్ఞానం కలిగినవాడు, థాట్ రీడింగ్, ఆలోచన కలిగినవాడు. చిన్ని కన్నులు ఉంటే చేప కన్నులు అంటారు. అది అదృష్టం అనమాట. మరి దానిలోనే మన నవగ్రహాలను పెట్టాడు. సూర్యుడు, చంద్రుడు, ఈ బుధుడు, ఈ గ్రహాలు పెట్టాడు. ఆ కన్ను వచ్చేసిని పెట్టి, నొసలను పెట్టి, నాభి ముక్కు స్థానం. ఆ నాభి క్షత్రియులకి ఆజానుబాహులు అంటారు. క్షత్రియులకు ఉండేవన్నీ కూడా పొడవు ఎక్కువ సైజుగా పొడవుగా ఉంటాయి అన్నమాట. ఓకే. ఆ మిడిల్ క్లాస్ ఆ వర్ణ ఇవన్నీ కూడా ఆ చూసినప్పుడు 1 మినిట్లో మనకి ఆ వాక్యం అనేది వచ్చేస్తుంది. అది మొహ వచ్చేసి అనమాట. మొహ వచ్చేసి హెయిర్ స్టైల్ కానీ, కళ్ళు కానీ, ముక్కు, చెవు, లిప్స్, ఇవన్నీ ఫేస్ రీడింగ్లో మొత్తం వస్తాయి అన్నమాట.